మీద శ్రద్ధ పెట్టలేకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇవాళ మొత్తం చదువుల్ని కాదు, జీవితాలనే నాశనం చేస్తున్నది స్మార్ట్ ఫోన్. ఇది నచ్చకపోవచ్చు, కానీ వింటారు. నాకు తెలుసు ఏది నష్టం కలిగిస్తుందో అందరికీ తెలుసు. స్మార్ట్ ఫోన్ కలిగిస్తున్న నష్టం ఇంత కాదు. స్మార్ట్ ఫోన్ సంసారాలను నాశనం చేస్తోంది, జీవితాలను నాశనం చేస్తోంది. మనకు అవసరం లేనిదంతా ఎవరో పంపిస్తారు, అదంతా అవసరమా? రోజు ఇలా తడువుకుంటూ కూర్చోవడం పనేం లేకుండా, అసలు చేతిలో ఫోన్ లేకుండా ఉండరండి. శంఖ చక్రాలు లేకుండా శ్రీ మహావిష్ణువేనా ఉంటాడు, కానీ రెండు చేతుల్లో ఫోన్ లేకుండా ఆడా మగ ఎవరో కనపట్లేదు. పెడుతున్నా ఫోనే, వస్తున్నా ఫోనే. పైగా మొన్న ఒక ఇల్లాలని చూశాను నేను, కూరగాయలు కొనుక్కుందండి. కూరగాయల బొట్టు ఒకటి ఉంది, చంకలో పిల్లాడు ఉన్నాడండి, ఈ చేత్తో ఫోను చూసేస్తోందండి. ఎంత అవసరమా? కూరగాయల బొట్టు ఉందా, చంకలో పిల్లాడు ఉన్నాడా, ఈ చేత్తో ఫోను చూస్తుంది. ఆవిడ మాట్లాడడం చూస్తోంది అంటే ఎవడో వాట్సాప్ పంపించాడు, జవాబు ఇవ్వాలి. ఇంటికి వెళ్ళేలోగానే ఏదైనా రోడ్డు మీద ప్రమాదం జరిగితే, బిడ్డ కింద పడిపోతే, చచ్చిపోతే, లేదండి ఫోన్ వచ్చేసింది చూడాలంతే. వెంటనే ఎవరో ఏదో పంపించారు, వెంటనే రెస్పాండ్ అవ్వాలి. అంత ప్రమాదం, అంత ఆలోచన చేయాలా? ఇవాళ ఆ స్మార్ట్ ఫోన్ నాశనం చేస్తోంది జీవితాలను. గమనించాలి. ప్రహ్లాద చరిత్రలో, భాగవతంలో చెబుతారు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటాడు. ఇప్పుడు అలాంటి కరములు కాదండి, కంప్యూటరు స్పృశించు కరములు కరములు, సెల్ ఫోనులో వాగు జిహ్వ జిహ్వ. కంప్యూటరు స్పృశించు కరములు కరములు, సెల్ ఫోనులో వాగు జిహ్వ జిహ్వ. వాట్సాప్ చూసడి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు. వాట్సాప్ చూసడి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు. ట్విట్టరులో పెట్టి తిట్టు. ట్విట్టరులో పెట్టి తిట్టు. ఫేస్బుక్ అయిపోవు ఫేస్బుక్. ట్విట్టరులో పెట్టి తిట్టు. ఫేస్బుక్ అయిపోవు ఫేస్బుక్. వీడియో చాటింగ్ విద్యార్థి. స్మార్ట్ ఫోన్ చెప్పడి చదువు. 6 సిమ్ములున్నవాడెపో ఆధునికుడు, అప్పులెగగొట్టువాడెపో గొప్పవాడు. 6 సిమ్ములున్నవాడెపో ఆధునికుడు, అప్పులెగగొట్టువాడెపో గొప్పవాడు. ఇవి ఎరుంగని వాడెపో చవటయనగా నాగరికమన సర్వమ్ము నాశమగుటే. కొనుక్కుంటే 1 గంట సేపు కేటాయిస్తే మొత్తం తెలిసింది. అంత గొప్ప వార్తలు ఏమైనా ఉన్నాయా ఫోన్ చూడడానికి? లారీ ఢీ, 10 మంది ఠా, ఇదే కదా గోళ. వద్దున ఢీ ఠా చావడం తప్పితే ఇంకేం లేదే. అక్రమ సంబంధం, హత్య, యువత మానభంగం, మైనర్ బాలిక మానభంగం. ఏమైనా పవిత్రమైన వార్తలా, ఏమైనా శుభవార్తలా? మనం చూడాలా? చూడకపోతే ఏమైనా నష్టమా? ఇవన్నీ ఎవరో పంపిస్తే చూస్తూ ఉంటామే. ఇది మొత్తం ఎంత నాశనం చేస్తుందో గమనించండి. ఇవాళ ప్రతిదానికి వాట్సాప్ వాడుతున్నారు. ఇవాళ మీరు దినపత్రిక చూడండి, ఆంధ్రజ్యోతి దినపత్రిక. వాట్సాప్ ఉంది అంటే మొత్తం పై వాళ్ళకి, ప్రపంచంలో అందరికీ మన సమాచారం అంతా తెలిసిపోతుందిట. వాట్సాప్ డీలీట్ వాడకం, స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి కాబట్టి, ఇక్కడ పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గర నుంచి ఎంటెక్ విద్యార్థుల వరకు, ఎంఫార్మసీ విద్యార్థుల వరకు ఉన్నారు. ఈ వయస్సులో సాధారణంగా 17 ఏళ్ల నుంచి 21, 22 ఏళ్ల వయస్సు వరకు ఉండే వ్యవహారం ఏమిటో తెలుసా? ఆడపిల్ల కనపడితే మొగాడికి ఒళ్ళు తెలియదు, మొగాడు కనపడితే ఆడపిల్లకి ఒళ్ళు తెలియదు. ఆ విషయం పైకి చెప్పరు. ఇగో ఈ అరిచిన వాళ్ళంతా ఒళ్ళు తెలియని గ్యాంగే కిందే లెక్క. ఉంటాయి, వయస్సుకు సహజం అండి. అందుకే దీన్ని టీనేజ్ అంటారు. 13, 14, 15, 16, 17, 18, 19 ఈ టీనేజ్ వయస్సులో ఉండే లోపం అండి. మేమేదో పవిత్రుడు అనుకోకండి. మా కాలంలో మేము అటు ఇటు ఏడిచిన వాళ్ళమే. చేసిన పాపం చెబితే పోతుంది. మాకు ఉంటాయండి, చాలా సహజం ఇది. కానీ ఆ రోజులో స్మార్ట్ ఫోన్ లేవు. ఎవరైనా అమ్మాయితో మేము మాట్లాడాలన్నా ప్రిన్సిపాల్ ఉండకూడదు, మాస్టర్ ఉండకూడదు, వేరే వాళ్ళు ఎవరూ ఉండకూడదు. లవ్ లెటర్ ఏదో రాయాలి, అది కూడా తెలుగులో బాగా అర్థమయ్యేలా రాయాలి. అది మళ్ళీ ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లో పెట్టాలి, ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఇదంతా జరగాలంటే అమావాస్య ఆదివారం కలిసి రావాలి. ఇంత చచ్చేవాళ్ళం ఒక అమ్మాయిని ప్రేమించడానికి. తర్వాత పెళ్ళయ్యాక అర్థమైంది ప్రేమించిన ఉపయోగమే లేదని. ఈ రోజుల్లో అలా కాదండి, చాలా తేలిక. వెంటనే ఒక మెసేజే. అర్ధరాత్రి 11 అయినా సరే ఫోన్ మాండు, చాటింగ్ చాటా చీపురు తయారు ఇక్కడ. రాత్రి పడుకుని కూడా ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు. తండ్రికి ఏదైనా అనుమానం వచ్చి ఏమిట్రా అని దుప్పటి ముసుకెడతాడు, పడుకుంటాడు. ముసుకున్నాక లోపల ఫోన్. దుప్పటి ముసుగట్టాక తండ్రి అక్కడికి వస్తే పడుకున్నాడంటే లేదు, లోపలగా దివ్యకాంతి. ఏదో భగవద్గీతలో కృష్ణుడు విశ్వరూపం చూపించినట్టే.
అప్పుడు తండ్రికి అనుమానం వచ్చి పొరపాటున దుప్పటిలా తీసాడు అనుకోండి, ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిందో. తండ్రి అంటే వెర్రాడు ఈ రోజుల్లో. తీగానే ఏదో చిన్న యాప్ నొక్కుతాడు, వెంటనే అమ్మా నాన్న ప్రత్యక్షం అయిపోతారు అక్కడ. లేదా వెంకటేశ్వర స్వామి, అలివేల మంగ, సీతారాములు, భద్రాచలం, రామకళ్యాణం వచ్చేస్తాడు. ఇదేమిట్రా అంటే, నేను అర్ధరాత్రి రామకళ్యాణం చూస్తున్నాను నాన్నగారు. ఎంత గొప్పవాడో, అర్ధరాత్రి చూస్తాడా? నాటకం ఇది. ఈ తండ్రి అంతకంటే అమ్మాయిడు, మా వాడికి భక్తి ఎక్కువ అండి, భద్రాచలం కాదు చూస్తున్నది గర్ల్ ఫ్రెండ్, అక్కడ చూసుకో సరిగ్గా. ఇంత అమ్మాయి కూడా ఉన్నాడు ఇక్కడ. మళ్ళీ అమ్మా నాన్న అక్కడికి వెళ్ళగానే ఈయన మొదలు ఎక్కడ. కానీ ఇది ఇలాగే కొనసాగితే సహజం అండి, ఈ వయస్సులో ఉంటుంది. అందుకే ఒక్క మాట 2 నిమిషాల్లో చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఈ ప్రేమలు, ఈ వ్యవహారాల్లో పడేటప్పుడే ఆలోచన చేసుకోవాలి. పడ్డాక, దిగిపోయాక, లోతుగా దిగిపోయా అంటే ఎవడేం చేయలేడు ఇక్కడ. నువ్వు దిగడమే తప్పు. ఆ అమ్మాయి లేనిదే నేను ఉండలేను, ఇవన్నీ పనికిరావండి ఇక్కడ. అసలు మనస్సులో ఈ కామవాంఛలు, ఆకర్షణలు ఎప్పుడు బయలుదేరుతున్నాయో అప్పుడే వేసేయాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఎవరినో ఈ అమ్మాయి ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి ఏం తక్కువదేం కాదు. దాని గురించి సరదాగా ఒక పద్యం చెప్పారు తెలుగులో. కోరితినొక్క భామను అది కోరదు నన్ను. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, కానీ దానికి నేనంటే ఇష్టం లేదు. నేనంటే నేను అనుకోకుండా సరదాగా చెప్పే పద్యం ఇది. ఈ వార్త ఎవరన్నా మా ఆవిడికి నేను ఎవరినో ప్రేమించేట్టాను మా ఆవిడికి వాట్సాప్ పంపిస్తే నా కాపురం పాడైపోతుంది అన్యాయంగా. అందుకని సరదాకి వ్యవహారాలు ఎలా ఉంటాయో ఓ పద్యం వెళ్ళా. కోరి తినొక్క భామను అది కోరదు నన్ను మరెవ్వడో మదిన్ దూరెను దానికి. కోరి తినొక్క భామను అది కోరదు నన్ను మరెవ్వడో మదిన్ దూరెను దానికి. ఆ తొడక దుష్టుడు వేరొక తెన్వరించే. ఆ తొడొక దుష్టుడు వేరొక తన్వరించే. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. అదేం పతివ్రత ఏం కాదు, అది వేరే వాడిని ప్రేమిస్తుంది. పోనీ ఆ వేరేవాడేమన్నా శ్రీరామచంద్రుడు, వాడు ఇంకొత్తను ఎవరితో ప్రేమిస్తున్నాడు. మొత్తం మీద ఇక్కడ 4 స్తంభాలాట ఖాయం. ఇక్కడ ఎవరికి చదువు అక్కర్లా, ఈ వ్యవహారాలే కావాలి. మొత్తం 4 స్తంభాలాడు. ఈయన ఎవరినో ప్రేమించాడు, ఆ అమ్మాయి ఇంకోళ్ళని ప్రేమిస్తుంది, వాడు ఇంకొత్తని ప్రేమిస్తున్నాడు. ఇంకెక్కడి నుంచి వీడంతా వెంకటేశ్వర గుడికి, సాయిబాబా గుడికి వెళ్ళడం, నా ఫ్రెండ్ నాకు దక్కేలా చూడు. ఇదా సాయిబాబా పని? సాయిబాబా పని, ఆంజనేయ స్వామి పని వీళ్ళని కలపడమా? మహానుభావులు పుట్టింది ఇందుక? నా ప్రేమ ఫలించాలి. నీ ప్రేమకి సాయిబాబాకి ఆంజనేయ స్వామికి సంబంధం ఏమిటయా? అర్థం లేకుండా ఫలించాల్సింది ఈ ప్రేమ కాపురమా? బాబాను కోరవలసిన కోరిక కదా. అందుకని ఓ పద్యం రాసే సరదా. కోరి తినొక్క భామను అది కోరదు నన్ను మరెవడో మదిన్ దూరెను దానికి. ఆ తొడొక ధూర్తుడు వేరొక తన్వరించి నన్గోరుచు నెచ్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే. ఇక్కడ మా వాడు మదర్ తెరిసాలో చదువుతున్నాడు. మా బావ, మా మేనత్త గారు అబ్బాయి వస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు అని మా మేనమావ కూతురు చూస్తుంది. అది నాకు నచ్చదు. మేనమావ కూతురు ఎవరికీ నచ్చరు, మేనత్త కొడుకు ఎవరికీ నచ్చరు. పరాయి వాడు ఎవడో కావాలి, అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడు కావాలి. వాడి అమ్మాయిని తీసుకెళ్ళి ₹100 అమ్మేయాలి. అందుకని నా కోసం మా మేనమావ కూతురు ఒక పల్లెటూరులో ఉండి, మా బావ వస్తాడు, ఎంటెక్ చదువుతున్నాడు, పెళ్ళి అవగానే చదువు అవగానే రేపు మాఘమాసం ఫిబ్రవరి ముహూర్తం అని చెప్పేస్తుంది ఆవిడ అందరికి. ఆ అమ్మాయి వీడికి నచ్చదు. నేను ఎవరినో ప్రేమించా, ఆవిడికి నేను నచ్చను. ఆవిడెవరినో ప్రేమించింది, వాడికి అది నచ్చదు. వాడెవరినో ప్రేమించాడు, వాడెక్కడో దొరుకుతున్నాడు. అసలు నన్ను ప్రేమిస్తూ ఒక తేడుస్తోంది ఇంట్లో, అది నాకు నచ్చదు అని చివరికి చెబుతున్నది ఏమిటంటే, ఛీ మారుని ధాటికిన్ పనికి మాలిన వారమారలమైతి మందరు. నేను పనికి మాలిన వాడిని, నేను ప్రేమించేది పనికి మాలిందే, అది ప్రేమించిన వాడు పనికి మాలిన వాడే. మమ్మల్ని అందరినీ ఈ దుర్మార్గ భావాలకు గురి చేసిన మన్మధుడు ఉన్నాడే, వాడు మా అందరికంటే పనికి మాలిన వాడు అన్నారు. సహజంగా ఈ వయస్సులో చెమచెమలాడిపోతూ వయస్సు వచ్చేసరికి ఈ భావాలన్నీ ఉంటాయండి, చాలా సహజం ఇవన్నీ. మాకు 60 ఏళ్ళు వచ్చాక రమ్మన్నా రావు, పొరపాటును కూడా రావు. అన్నీ అయిపోయి అనుభవానికి వచ్చి నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయాక ఇంకేమిటి వస్తాయి? ఇక్కడ వైరాగ్యపు మాటలే వస్తాయి. మీ వయసులో వద్దన్నా ఆగవు, మా వయసులో రమ్మన్నా రావు. అందుకని నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. నేను ఎవరిని తప్పు పట్ల. వయోదోషం, ఇది వయోదోషం. పిల్లలందరూ గమనించాలి, ఇది వయోదోషంగా గమనించండి. అంతేగాని నాకు అతన్ని చూడగానే ఏదో అనిపిస్తుందమ్మా, అనిపిస్తుంది. తర్వాత పిచ్చి ఆసుపత్రికి వెళ్ళిపోతావు, అప్పుడు కూడా ఏదో అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి పూర్వజన్మ సంబంధాలు కూడా కలిపోయినాక మాది అంత పొడుగేం లేదు ఇక్కడ. ఇదంతా పిచ్చి అంటారు దీన్ని. మనం చదువుకుందుకు వచ్చాం ఎక్కడికి, చదువుకుందుకు వచ్చాం. పాలిటెక్నిక్ నుంచి ఎంటెక్ వరకు ఏమైనా మనం చదువుకుందుకు వచ్చాం ఎక్కడికి. చదువు దృష్టి ఎప్పుడు చదువు మీదే ఉండాలి ఖచ్చితంగా.
అందుకని ఇంకో రకమైన వ్యవహారం. అందుకని కో ఎడ్యుకేషన్లో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలేజీ సహా అన్ని కాలేజీలు అలాగే ఉన్నాయి. స్త్రీ విద్య కాదమ్మా, స్త్రీ కాదు, అందరికీ విద్య అవసరం. విద్య అవసరం లేదని ఎవరు అనరండి. నేర్చుకోగలిగితే జంతువులకు కూడా విద్య అవసరమేనండి, నేర్పలేం. కానీ విద్య ఒకళ్ళకి అవసరం లేదని ఎలా అంటారు? కానీ ఆలోచించండి, ప్రాచీన వ్యవస్థ. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కానీ, కందుకూరు వీరేశలింగం గారు కానీ స్త్రీ విద్య అవసరమని ఏం చేశారంటే బాలికల పాఠశాలలు విడిగా పెట్టారు. వాళ్ళకి విడిగా పెట్టారు, వీళ్ళకి విడిగా పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు? కో ఎడ్యుకేషన్ అన్నారు. అనేసరికి ఏమైంది? వీరు కో అన్నారు, వారు కో అన్నారు. ఇద్దరు కలిసి ఎప్పుడో ముహూర్తం చూసుకుని కో అన్నారు. అక్కడి నుంచి ప్రిన్సిపాల్ ఏడుపు, లెక్చరర్లు ఏడుపు, తల్లిదండ్రులు అంతకంటే ఏడుపు, పేపర్ల వాళ్ళకి వార్తలు మిగిలే. ఇక్కడ ఎందుకు వచ్చింది ఇదంతా? కో ఎడ్యుకేషన్ పెట్టింది చదువుకోమనా, వ్యవహారాలు నడిపించమనా? అంటే కో ఎడ్యుకేషన్లో ఏం జరిగింది? ఎడ్యుకేషన్ పోయింది, కో మిగిలింది ఎవరికి? కో. ఆ స్థితికి వెళ్లకుండా ఉండాలంటే మదర్ తెరిస్సా అనే పేరు ఎందుకు పెట్టారో గమనించాలి. నేను మొదలుపెట్టిన దేవతతోనే నేను ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఆ దేవత జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయిందండి. మన దగ్గర శంకరాచార్య అంతే, వివేకానందుడు అంతే, ఎంతోమంది స్త్రీలు కూడా మహాయోగినులు. అవ్వయార్ తమిళనాడులో ఆవిడ, ఆదోనిలో అవ్వ, చివటం అమ్మగారు, త్యాగీశానందపురి బాపట్లో ఉంటారు ఒక యోగిని, మహాయోగిని. వాళ్ళు ఉన్నారండి, చాలామంది ఉన్నారండి స్త్రీలు. అలా ఉండిపోయారండి జీవితం అంతా. అంటే పెళ్ళి ఒక్కటే పరమార్థం కాదు, ఇక్కడ సేవ కావలసింది మనకు ఖచ్చితంగా. మదర్ తెరిస్సా లాగా ఒక సేవా కార్యక్రమం, ఒక త్యాగ కార్యక్రమం కోసం మనం బతుకుతున్నాం, త్యాగం చేయడం కోసం బతుకుతున్నాం, భోగం కోసం కాదు అని నిర్ణయించుకోండి ఖచ్చితంగా. త్యాగమే జీవితానికి మొదటి విజయ సూత్రం, త్యాగమే జీవితానికి చివరి విజయ సూత్రం. ఈ విద్యార్థులందరూ జీవితాంతం విజేతలుగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు.